మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. దేవుని వాక్యమును ధ్యానిందాము. లేవీకాండం 26వ అధ్యాయం 3వ వచనము నుండి, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగు చుండును. మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించుదురు. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసేదను. మీరు పండుకున్నప్పుడు ఎవడ మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశములో దుష్టముఖము లేకుండా చేసేదను. మీ దేశములో ఖడ్గము రాదు. ప్రియ స్నేహితులారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న మాటలు. మోషే దేవుని మాటలు వినుటకు పిలిచినప్పుడు ఆయన వెళ్ళారు. ఇశ్రాయేలు ప్రజలను గూర్చి దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటూ ఉన్నాడు, నా కట్టడలను అనుసరించి నడుచుకుంటే చాలు, నేను ఏదైతే పలుకుతున్నానో అది మీరు చేస్తే చాలు, నా మాటకు లోబడి జీవింతే, భయభక్తులు కలిగి బ్రతికితే నేను మీకు క్షేమాన్ని కలుగచేస్తాను, పంటలనిస్తాను, ఆరోగ్యమనిస్తాను, ఏ శత్రువు మీ మీదకి రాకుండా కాపాడుతాను, మీరు ఫలిస్తారు, వృద్ధిలోనికి వస్తారు, నిర్భయమైన జీవితం కలిగి జీవిస్తారు. ఇవన్నీ కూడా మీ జీవితాల్లో అనుభవించాలంటే మీరు నా కట్టడలు అనుసరించాలి అని మోషేతో ఇశ్రాయేలు ప్రజల గురించి యేసయ్య ఆ యెహోవా దేవుడు మాట్లాడుచు ఉన్నారు. ప్రియులారా, దేవుడు ప్రతి మానవుని పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందరినీ ప్రేమించే దేవుడు అందరికంటే మరీ ఎక్కువగా ఇశ్రాయేలు ప్రజలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన మాటింటే చాలంటూ ఉన్నాడు. ఏమండి, తండ్రి తల్లి మాటలు బిడ్డలు వింటే వారికి కావలసినవన్నీ కూడా సమకూర్చరండి. అలాగే మనము కూడా ఆయన మాటింటే నిత్యముగా మన పట్ల గొప్ప ప్రణాళిక ఆయన కలిగి ఉన్నారు. ఆ మాట వినే స్వభావము, లోబడే తత్వము, విధేయత మనం కలిగి ఉంటే నాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించిన దేవుడు మనలను కూడా ఆశీర్వదించటానికి ఇష్టపడుతూ ఉన్నారు. గనుక దేవునికి లోబడే మనసు కలిగి ఉందామా? ఈ లోకములోనే కలిసిపోదామా? ఈ లోకములో ఏమీ లేదండి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి దేవునికి ఇష్టమైనవి ఏమాత్రము కాదు. గనుక దేవుని రాజ్యము కొరకు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతినిత్యము కనిపెట్టి ఎదురు చూడాలి. దేవుని మాటకు లోబడితే చాలండి, ఆయన దీవిస్తారు. అటువంటి దీవెని ప్రతి ఒక్కరి పొందుకోవాలని ఈ ఉదయకాల సమయంలో కోరుకుంటే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. దయగల మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. కనికర స్వరూపుడవు, గొప్ప దేవుడవు, సర్వసృష్టికర్తవు. నీ మాటింటే చాలు నాయన, ఇశ్రాయేలు ప్రజలను ప్రేమతో దీవిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నావు. మా జీవితాల్లో కూడా ఫలింప చేస్తానని మాకు వాగ్దానం ఉదయకాల మీరు అనుగ్రహించారు. మీ మాట కొరకై మీకు స్తోత్రములు. ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి లోబడి జీవించు భాగ్యము, పరిశుద్ధాత్మ సన్నిధి మీ రాకడకు సిద్ధపాటు మా అందరికీ దయచేయమని, ఎవరి కష్టముల బాధలు ఉన్నారో వారికి సహాయం పంపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక.